ஆண்டவருடைய சித்தத்துக்கு நம்ம ஒப்பு கொடுப்போம். దేవుని చిత్తానికి మనము ఆయనకి సమర్పించుకున్నాం. அவர் பலத்த காரியங்களை செய்ய ఆయన బలమైన కార్యములను చేయడానికి శక్తి కలిగిన వాడు. அருமையான தேவனுடைய பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లలు, இன்றைக்கு ஆண்டவர் நமக்கு கொடுக்கிற வார்த்தை, ఈ రోజు దేవుడు మనకి ఇచ్చే వార్త సంగీతం 119వ అధికారం కీర్తన గ్రంథం 119వ కీర్తన 17వ వచనం. 17వ వచనం చూడండి. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసములు చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. தமிழ்ல சொல்லப்பட்டிருக்கிறது, தமிழ் భాగంలో చెప్పబడినది, உமது அடியேனுக்கு నీ దాసునికి అనుకూలమాయిரும், నీ యొక్క అనుకూలంగా ఉండండి, அப்பொழுது நான் பிழைத்து అప్పుడు నేను బ్రతుకున్నట్లు உம்முடைய வசனத்தை கைக்கொள்ளுவேன். మీ యొక్క వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటాను. அன்பான தேவனுடைய பிள்ளையே, ప్రియమైన దేవుని పిల్లలారా, இந்த நாள்ல தேவன் கொடுக்கிற ஒரு வார்த்தை, ఈ రోజు దేవుడు ఇచ్చే ఒక వాక్యము, எனக்கு உதவியா இருங்க, నాకు సహాయకుడిగా ఉండండి, எனக்கு நீங்க சப்போர்ட் பண்ணுங்க, మీరు నాకు సహకారులుగా ఉండండి, సపోర్ట్ చేయండి, எனக்கு துணையா இருங்க, నాకు తోడుగా ఉండండి, அப்ப நான் பிழைப்பேன், అప్పుడు నేను బ్రతుకుతాను, உங்களுடைய நாமத்தை நான் கைக்கொள்ளுவேன் అని నామమును నేను స్మరిస్తాను. இயேசு சொல்லுகிறார், యేసయ్య చెబుతున్నాడు, எப்பொழுதும் ఎప్పుడు కూడా நான் அவருடைய பிள்ளைகளுக்கு అనుకూలமாக இருக்கிறேன். నేను ఎప్పుడు కూడా నా పిల్లలకి నేను నా యొక్క దయారసములు, నా కనికరము, నా కృపను చూపెడతాను అంటున్నాను. நான் எதிரியாக இல்லை, నేను ఎదురుగా లేను. இதை பார்க்கிற ஒவ்வொருவருக்கும் ఇది చూస్తున్న ఒక్కొక్కరికి ஆண்டவர் துணையா இருக்கிறார். దేవుడు మీకు తోడై ఉంటాడు. தேவ பிள்ளையே, దేవుని పిల్లలారా, தரிசனத்தோடு சொல்லுகிறேன், నేను దర్శనంతో చెబుతాను, ஆண்டவர் உங்களுக்கு துணை இல்லை என்றால் దేవుడు మీకు తోడు లేకపోతే நீங்கள் பிழைத்திருக்க முடியாது. మీరు ఒకవేళ సజీవులుగా ఉండలేరు. தேவன் உங்களுக்கு துணை இல்லை என்றால் దేవుడు ఒకవేళ తోడు లేకపోతే நீங்கள் இன்னைக்கு உயிரோடு இருந்திருக்க ఈ முடியாது. రోజు మనము సజీవులుగా ఉండలేము. தேவன் துணையா இருக்கிறார், దేవుడు మనకి తోడై ఉన్నాడు. அதில் சந்தேகம் இல்லை. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. நம் கண்களை மூடி தரிசனத்தோடு நாம் ஜெபிப்போம். మనము కళ్ళు మూసుకొని దర్శన రీతిగా ప్రార్థన చేద్దాం. மகா இரக்கமுள்ள ஆண்டவரே, మహా కనికరము కలిగిన இந்த దేవుడు, வேளை நீர் எங்களோடு இருக்கிறீங்க. అయ్యా ఈ సమయంలో మీరు మాతో ఉన్నారు. இதை பார்க்கிற அநேக குடும்பம் உண்டு. నాయన ఇది చూస్తున్న అనేక మంది కుటుంబాలు ఉన్నారు. ஆண்டவரே, దేవా, சத்ருவானவன் அநேக குடும்பங்களை அடிமையாக்கி வைத்திருக்கிறான். నాయన శత్రువు అనేక మంది కుటుంబాలను బానిసలుగా చేసుకున్నాడు. நீர் இவர்களுக்கு அனுகூலமாய் துணையா இருங்க ஆண்டவரே. మీరు వీరికి అనుకూలముగా మీ దయారసమును చూపించి వీరికి తోడై ఉండండి. நான் தரிசனமாய் பார்க்கிறேன், నేను దర్శనంగా చూస్తాను. அநேக குடும்பங்கள் அடிமையா இருக்கிறது. అనేక కుటుంబాలు బానిసలుగా ఉన్నారు. தேவன் దేవా, இப்பொழுதே ఇప్పుడే அவர்களை விடுதலாக்கி వారికి கொண்டிருக்கிறார். విడుదలను దయచేస్తూ அவருக்கு உதவி செய்கிறார், వారికి సహాయం చేస్తున్నారు, அவருக்கு துணை செய்கிறார். వారికి తోడై ఉంటున్నారు. இதை பார்க்கிற தேவ குடும்பமே, ఇది చూస్తున్న దేవుని இந்த పిల్లలు, நாளில் தேவன் உங்களுக்கு துணை செய்து கொண்டிருக்கிறார். ఈ సమయంలో ఈ దినాలలో దేవుడు మీకు సహాయం చేస్తూ ఉన్నాడు. நானும் கூட இயேசு நாமத்தை உங்களை ஆசீர்வதிக்கிறேன். నేను కూడా యేసు నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ஒரு குடும்பத்தை பார்க்கிறேன், కుటుంబాన్ని చూస్తున్నాను. மகா பாரத்திலே உட்கார்ந்து கொண்டிருக்கிறேன், ఎంతో భారముతో కూర్చొని ఉన్నారు. வியாகுலத்தில் உட்கார்ந்து ఎంతో கொண்டிருக்கிறேன். వ్యాకులములో ఉన్నారు. இயேசு இறங்கி வருகிறார், యేసయ్య దిగి உன் వస్తున్నారు. வீட்டுக்கு இறங்கி నీ வருகிறார், ఇంటిలోనికి దిగి உனக்கு వస్తున్నారు. துணை செய்யும்படி இறங்கி வருகிறார், నీకు సహాయం చేయడానికి உனக்கு వస్తున్నారు. உதவி செய்யும்படி இறங்கி வருகிறார். తోడై నీకు సహాయం చేయడానికి நீ వస్తున్నారు. தைரியமா எழும்பு, ధైర్యముగా లేయి, உன் காரியத்தை நடப்பி, కార్యం జరిగించి இயேசு உனக்கு அற்புதம் செய்ய యేసయ్య నీకు అద్భుతం చేయబోతున్నాడు. மீண்டும் மீண்டும் வேறொரு குடும்பத்தை நான் பார்க்கிறேன். మరలా ఇంకో కుటుంబాన్ని చూస్తున్నాను. என்ன செய்வது தெரியாமல் முழித்துக் ఏమి கொண்டிருக்கிறேன், చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. நாளைக்கு என்ன பண்ணுவதென்று தெரியாம இருந்து రేపటి கொண்டிருக்கிறேன். దినమున నేను ఏమి చెయ్యాలని తెలియని పరిస్థితి. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెబుతున్నాడు, இன்றைய அதிசயமா நாளைக்கு உன்னை நடத்த போகிறேன். అయితే ఈ దినాన్ని నీకు ఆశ్చర్యం, రేపటి దినాన్ని నడిపించబోతున్నావు. நீ எழும்பி காரியத்தை நடப்பி, నీవు లేచి నీ కార్యములను నీవు తయారు చేసుకో. பழைய பிரச்சனைகளை ஒழித்து போட போகிறேன். అనేక పాత సమస్యలన్నింటినీ తీసివేస్తున్నావు. புதிய காரியத்தை செய்ய போகிறேன். నూతనమైన కార్యం చేయబోతున్నావు. அன்புள்ள இயேசு சுவாமி, ప్రియమైన యేసు, உம்முடைய திருக்கரத்துல ஒவ்வொருவரையும் ஒப்புக் கொடு. అయ్యా మీ యొక్క నాయన కనికరమును ప్రతి వారిని ఒప్పజెబుతూ, இதை பார்க்கிற ஒவ்வொருவரையும் நீர் ஆசீர்வதி, మీరే నాయన చూస్తున్న ప్రతి వారిని నాయన ஆசீர்வதி. ఒక్కొక్కరిని ఆశీర్వదించి இயேசு நாமத்தில் ஜெபிக்கிற நல்ல பிதாவே, యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ஆமென். ஆமென். God bless you. God bless you.